everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. నువ్వు ఎంత బిజీగా ఉన్నావో నేను అంత బిజీగానే ఉన్నా. నువ్వు ఎంత బిజీగా ఉన్నావో నేను కూడా అంత బిజీగా ఉన్నా అనేటప్పుడు ఐ యామ్ బిజీ యాజ్ యు ఆర్. ఐ యామ్ బిజీ యాజ్ యు ఆర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నిన్న నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలేదు? నిన్న నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలేదు అని ఒకరిని అడిగేటప్పుడు వై డిడెంట్ యూ కమ్ టు ఆఫీస్ ఎస్టర్డే? వై డిడెంట్ యూ కమ్ టు ఆఫీస్ ఎస్టర్డే? మా టీచర్ నిన్న మమ్మల్ని త్వరగా వెళ్ళడానికి అనుమతించింది. మా టీచర్ నిన్న మమ్మల్ని త్వరగా వెళ్ళడానికి అనుమతించింది అనేటప్పుడు మై టీచర్ అలౌడ్ అస్ టు గో ఎర్లీ ఎస్టర్డే. మై టీచర్ అలౌడ్ అస్ టు గో ఎర్లీ ఎస్టర్డే. నా పనులన్నీ చేయడానికి నాకు ఒక సహాయకుడు ఉన్నాడు. నా పనులన్నీ చేయడానికి నాకు ఒక సహాయకుడు ఉన్నాడు అనేటప్పుడు ఐ హ్యావ్ ఏ అసిస్టెంట్ టు డూ ఆల్ మై వర్క్స్. ఐ హ్యావ్ ఏ అసిస్టెంట్ టు డూ ఆల్ మై వర్క్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అతన్ని ఎందుకు అంతగా ఏడిపిస్తావు? నువ్వు అతన్ని ఎందుకు అంతలా ఏడిపిస్తావు అని ఒకరిని అడిగేటప్పుడు వై డూ యూ మేక్ హిమ్ క్రై సో మచ్? వై డూ యూ మేక్ హిమ్ క్రై సో మచ్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీకు ఇష్టమైన చిన్ననాటి జ్ఞాపకం ఏమిటి? మీకు ఇష్టమైన చిన్ననాటి జ్ఞాపకం ఏమిటి అనేటప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమొరీ? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమొరీ? నీ పరీక్ష ఫలితాలు చూసిన తర్వాత మీ నాన్న ఏమన్నారు? నీ పరీక్ష ఫలితాలు చూసిన తర్వాత మీ నాన్న ఏమన్నారు అనేటప్పుడు వాట్ డిడ్ యువర్ ఫాదర్ సే ఆఫ్టర్ సీయింగ్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు అతన్ని కలిసిన తర్వాత ఏమి అడగాలనుకుంటున్నారు? మీరు అతన్ని కలిసిన తర్వాత ఏమి అడగాలనుకుంటున్నారు? వాట్ డూ యూ వాంట్ టు ఆస్క్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్? వాట్ డూ యూ వాంట్ టు ఆస్క్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్? ఈ సమయంలో బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? ఈ సమయంలో బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అని అడిగేటప్పుడు వాట్ డూ యూ నీడ్ టు గో అవుట్ అట్ దిస్ టైమ్? వాట్ డూ యూ నీడ్ టు గో అవుట్ అట్ దిస్ టైమ్? ఓకే, మనకు ఇంకా సమయం ఉంది, మనకు ఇంకా సమయం ఉంది అని ఇతరులతో అనేటప్పుడు వీ హ్యావ్ ఏ ప్లెంటీ ఆఫ్ టైమ్. వీ హ్యావ్ ఏ ప్లెంటీ ఆఫ్ టైమ్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈరోజు కొంచెం బద్ధకంగా ఉంది. ఈరోజు కొంచెం బద్ధకంగా ఉంది. టుడే ఐ ఫీల్ లిటిల్ బిట్ లేజీ. టుడే ఐ ఫీల్ లిటిల్ బిట్ లేజీ. మనకు రేపటి వరకు సమయం ఉంది. మనకు రేపటి వరకు సమయం ఉంది. దెర్ ఈజ్ ఏ టైమ్ ఫర్ అస్ అంటిల్ టుమారో. దెర్ ఈజ్ ఏ టైమ్ ఫర్ అస్ అంటిల్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఈ మధ్యన ఎక్కడికైనా వెళ్ళారా? మీరు ఈ మధ్యన ఎక్కడికైనా వెళ్ళారా? హ్యావ్ యూ గాన్ ఎనీవేర్ రీసెంట్లీ? హ్యావ్ యూ గాన్ ఎనీవేర్ రీసెంట్లీ? త్వరగా వస్తానని మాట ఇచ్చాను. త్వరగా వస్తానని మాట ఇచ్చాను అనేటప్పుడు ఇంగ్లీష్లో ఐ ప్రామిస్ టు కమ్ ఎర్లీ. ఐ ప్రామిస్డ్ టు కమ్ ఎర్లీ. ఆలస్యం అయ్యేలా ఉంది. ఆలస్యం అయ్యేలా ఉంది. ఇట్స్ గోయింగ్ టు బీ లేట్. ఇట్స్ గోయింగ్ టు బీ లేట్. నాకు ముందే తెలిసి ఉంటే నీకు చెప్పేదాన్ని. నాకు ముందే తెలిసి ఉంటే నీకు చెప్పేదాన్ని అని ఒకరితో అనేటప్పుడు ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ. నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నువ్వు నాకు చెప్పనవసరం లేదు అనేటప్పుడు యూ డోంట్ నీడ్ టు టెల్ మీ ఎనీథింగ్. యూ డోంట్ నీడ్ టు టెల్ మీ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎలా ఉండాలో నాకు తెలుసు. ఎలా ఉండాలో నాకు తెలుసు అనేటప్పుడు ఐ నో హౌ టు బీ. ఐ నో హౌ టు బీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకు చెప్పడానికి నువ్వెవరు? నాకు చెప్పడానికి నువ్వెవరు అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో హూ ఆర్ యూ టు టెల్ మీ? హూ ఆర్ యూ టు టెల్ మీ? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వు. నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వు. లెట్ మీ గో ఇన్ పీస్. లెట్ మీ గో ఇన్ పీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈ దారిలో వచ్చి ఇరుక్కుపోయాను. ఈ దారిలో వచ్చి ఇరుక్కుపోయాను అనేటప్పుడు ఐ కేమ్ డౌన్ దిస్ రోడ్ అండ్ గాట్ స్ట్రక్. ఐ కేమ్ డౌన్ దిస్ రోడ్ అండ్ గాట్ స్ట్రక్. దారిలో ఏదో ఒకటి తింటాను. దారిలో ఏదో ఒకటి తింటాను.
ఐ విల్ ఈట్ సంథింగ్ ఆన్ ది వే. ఐ విల్ ఈట్ సంథింగ్ ఆన్ ది వే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటప్పుడు ఇంగ్లీష్లో we need to educate ourselves. We need to educate ourselves. Okay, next one is నాకు తెలియకుండా ఆమెను అడగవద్దు. నాకు తెలియకుండా ఆమెను అడగవద్దు అనేటప్పుడు ఇంగ్లీష్లో డోంట్ ఆస్క్ హెర్ వితౌట్ మై నాలెడ్జ్. డోంట్ ఆస్క్ హెర్ వితౌట్ మై నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంగ్లీష్ మాత్రమే కాదు కన్నడ కూడా నేర్చుకున్నాను. నేను ఇంగ్లీష్ మాత్రమే కాదు కన్నడ కూడా నేర్చుకున్నాను అనేటప్పుడు ఐ లెర్న్డ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో కన్నడ. ఐ లెర్న్డ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో కన్నడ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె టీనే కాదు కాఫీ కూడా తాగుతుంది. ఆమె టీనే కాదు కాఫీ కూడా తాగుతుంది అనేటప్పుడు షీ డ్రింక్స్ నాట్ ఓన్లీ టీ బట్ ఆల్సో కాఫీ. షీ డ్రింక్స్ నాట్ ఓన్లీ టీ బట్ ఆల్సో కాఫీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేము బస్లోనే కాదు ట్రైన్లో కూడా వెళ్తాము. మేము బస్లోనే కాదు ట్రైన్లోనే కూడా వెళ్తాము. We will go not only by bus but also by train. We will go not only by bus but also by train. ఆమె ఏ తప్పు చేయకపోయినా బాస్ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. ఆమె ఏ తప్పు చేయకపోయినా బాస్ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు అనేటప్పుడు ఈవెన్ ఇఫ్ షీ డిడ్ంట్ డూ ఎనీ మిస్టేక్ బాస్ ట్రబుల్స్ హెర్. ఈవెన్ ఇఫ్ షీ డిడ్ంట్ డూ ఎనీ మిస్టేక్ బాస్ ట్రబుల్స్ హెర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం పడినా కూడా నేను మార్కెట్కి వెళ్ళాలి. వర్షం పడినా కూడా నేను మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఆమెను బ్రతిమలాడినా ఆమె ఒప్పుకోదు. నువ్వు ఆమెను బ్రతిమలాడినా ఆమె ఒప్పుకోదు అనేటప్పుడు ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యూ రిక్వెస్ట్ హెర్ షీ విల్ నాట్ అగ్రీ. ఈవెన్ ఇఫ్ యూ రిక్వెస్ట్ హెర్ షీ విల్ నాట్ అగ్రీ. నాట్ అగ్రీ మీన్స్ ఆమె ఒప్పుకోదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇప్పుడు బయలుదేరినా సమయానికి చేరుకోలేవు. నువ్వు ఇప్పుడు బయలుదేరినా సమయానికి చేరుకోలేవు అని ఒకరితో అనేటప్పుడు ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ నౌ యూ కాంట్ రీచ్ ఆన్ టైమ్. ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ నౌ యూ కాంట్ రీచ్ ఆన్ టైమ్. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.